మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. ఒక నిమిషం అండి. ఎవరండి? ఎవరు మీరు? ఎక్కడే నీ కూతురు? ఎవరు మీరు? లక్ష్మి ఎక్కడా? ఏమండి? తులసి, ఏంటిది? ఏంటిది? అమ్మ! అమ్మ! ఆయన ఏం చేయకండి. నీ కూతురు లక్ష్మి ఎక్కడా? మొన్న రాహుల్ని చంపింది, నిన్న నా తమ్ముని చంపింది. ఎక్కడా? తులసి! చచ్చింది మళ్ళీ ఎలా బతికొచ్చింది? నేను నిజమే చెప్తున్నానండి, మమ్మల్ని ఏం చేయకండి. మా లక్ష్మి అప్పుడే చచ్చిపోయిందండి, మీరే కదా చంపేశారు. ఇప్పుడు మాతో ఉండేది నా రెండో కూతురు ప్రియా అండి. ప్రియా? అవునండి. రే, ఏంట్రా నీ చెప్పేది? మాకు కవల పిల్లలు, అది ఫారెన్ లో ఎంఎస్ చేసి ఈ మధ్య ఇండియా వచ్చిందండి. ఏంటి ప్రూఫ్? ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఒక్క నిమిషం ప్లీజ్. ఇది ప్రియా బర్త్ సర్టిఫికెట్ అండి. మీకు కావాలంటే లక్ష్మి డెత్ సర్టిఫికెట్ కూడా తెచ్చిస్తానండి. ఎక్కడో కొడుతుందిరా, ఒకసారి ప్రియని పిలు. ఇంట్లో లేదండి. ఎక్కడికి వెళ్ళింది? తెలియదండి. అంటే నువ్వు చెప్పకపోతే నేను పట్టుకోలేనా? పట్టుకుంటా, 2 రోజుల్లో పట్టుకుంటా. నీతో సహా ఎవరిని వదిలిపెట్టనని చెప్తున్నా. తులసి, ఏమండి? అమ్మా! నాన్న, అమ్మకి ఏమైంది? అయ్యో అమ్మా, నాన్న హాస్పిటల్ తీసుకెళ్దాం. సిస్టర్, పేషెంట్ కి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం. నాది అదే బ్లడ్ గ్రూప్. నేను ఇస్తాను, రండి. వదండి. Lakshmi, nothing to worry. They're absolutely fine. అత్త, థ్యాంక్ యూ సో మచ్. మనకి లక్ష్మి ఒక్కతే కదండి అమ్మాయి. వాడికి లేని ప్రియా గురించి చెప్పారు, సర్టిఫికెట్ కూడా చూపించారు. అసలు మనకి 2వ అమ్మాయి లేదు కదండి. వాళ్ళ నుండి లక్ష్మిని కాపాడటానికి అబద్ధం చెప్పాను, లేని ప్రియను సృష్టించాను. వాడు రాక్షసుడండి. ఇప్పుడు నిజం తెలిసి మన లక్ష్మిని చంపేస్తే ఎన్నిసార్లు చంపుతాడమ్మా వాడు అక్కని? ఎన్నిసార్లు? అక్కేంటండి, ఇది మన లక్ష్మే కదా. అదే నాకు అర్థం కావటం లేదు. అక్కని చంపినోడిని ఎవరిని వదిలిపెట్టరు. అక్కేంటండి, ఇది మన లక్ష్మే కదా. కాదు, మీ చిన్న కూతుర్ని. చిన్న కూతురు ఏంటమ్మా? నువ్వు మా లక్ష్మిలాగా వచ్చి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నావు? అయ్యో, నేను మోసం చేయట్లేదు నాన్న. అక్కని అన్యాయంగా చంపిన వాళ్ళకి శిక్ష వేసి న్యాయం చేస్తున్నాను. అంటే వాళ్ళిద్దరూ చెప్పింది కూడా నువ్వేనన్నమాట. అసలు లక్ష్మితో నీకేంటి సంబంధం? నీకు మాకు ఏమిటి సంబంధం? నాన్న, నేను లక్ష్మి చెల్లెల్ని, మీ చిన్న కూతుర్ని. చిన్న కూతురు ఏంటమ్మా? మాకున్నది ఒకటే కూతురు. కాదమ్మా, ఇద్దరు. ఒరే నాయనా, అది లక్ష్మీ బాంబురా. సీమ టపాకా ఇలా కాల్చకూడదు, ఇలా కాల్చాలి, ఇలా కాల్చాలి.
నువ్వు బాంబులు కాల్చే ప్రయత్నంలో కాల్చుకోకూడని చోట కాల్చుకున్నావు అనుకో ప్రాబ్లం పెద్దదైపోద్ది. సీమలో నాటు బాంబులేసిన చేతులివి. ఆఫ్టర్ ఆల్ లక్ష్మీ బాంబు కాల్చలేనా? ఏమండి ఇతను సేవ నుంచి ఎందుకు వచ్చాడంట? పారిపోయి వచ్చావా? సీమ నుంచి పారిపోయి వచ్చావా? అమ్మా తులసి, తులసి ఏమైందండి? దేవుడా, మావిడికేం కాకుండా చూడు. ఏమయ్యా? డాక్టర్ గారు, షీఈ్ ఫైన్, తనకి ఏం కాలేదు. చాలా థాంక్స్ డాక్టర్ గారండి. కానీ నీకు ఆడపిల్ల పుట్టిందయ్యా. ఆడపిల్ల అయితే ఏంటండి, మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. కవల పిల్లలు పుట్టారు. అమ్మా, దీపావళికి డబుల్ బోనం సార్. ఆడపిల్లలైతే ఏంటి సార్ సంతోషం, చాలా సంతోషం సార్. కానీ ఒక పాపనే మేము రక్షించగలిగాం. రెండో పాప కడుపులోనే జాండీస్తో చనిపోయింది. నేను అక్కలాగే ఈ భూమి మీదకి వచ్చాను, కానీ నా దురదృష్టం పుట్టగానే చనిపోయాను. ఈ విషయం నా భార్యకు తెలియనివ్వకండి సార్. హాస్పిటల్లో అమ్మ వాళ్ళ ప్రాణాలతో అక్క, శ్మశానంలో ప్రాణాలు లేని నా శరీరాన్ని నాన్న కప్పెడుతుంటే నాకు ఏడుపొచ్చింది. ఆ వయసులో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు, కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడని నాకు అర్థమైంది. ఎంత బాగున్నావమ్మా తులసి. పాపత్సం నాలాగానే ఉంది. ఏమండి నేను మత్తులో ఉన్నప్పుడు నాకు వింత కల వచ్చిందండి. ఏంటా వింత కల? మనకి కమల పిల్లలు పుట్టారని మీరు ఆనందంతో హాస్పిటల్ అంతా స్వీట్స్ పంచిపెట్టారంట. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? కవల పిల్లలు పుట్టపోతే ఏంటే, బంగారం లాంటి బిడ్డను కన్నావు. అవునండి, నిజంగా మన బిడ్డ బంగారమే. అక్కతో పాటు పుట్టిన నాకు మిమ్మల్ని అక్కని వదిలి వెళ్ళాలనిపించలేదు. మీతోనే ఉండిపోయాను. బహుశా నా ఆయుష్ తీరలేదేమో, అందుకే ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళలేదు. అక్కని ముద్దాడుతున్న అమ్మను చూస్తుంటే నాకు ఏడుపొచ్చేది, కానీ అమ్మ నన్ను దగ్గరికి తీసుకోవడానికి నేను కనిపించను కదా. అమ్మ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో, అమ్మ స్పర్శ ఎంత బాగుంటుందో నాకు అర్థం చేసుకునే వయసు లేకపోయినా అది అమ్మ ప్రేమని అర్థమైంది. నాన్న కూడా అప్పుడప్పుడు అమ్మ అవుతాడు. ఆ క్షణం అక్కలో కలిసిపోయి ఆనందాన్ని అనుభవించేదాన్ని. మీరు లేనప్పుడు అక్క పక్కనే ఉండేదాన్ని. నాకు ఇంత అన్యాయం చేసిన దేవుడు చిన్న సంతృప్తిని మిగిల్చాడు, ఎందుకంటే నేను అక్కకి కనిపిస్తాను కాబట్టి. నీలాల కళ్ళని నీ బుజ్జి బుగ్గని నా కంటి బాబలాగా చూసుకోనా, నీ చిన్ని నవ్వుని నీ కాలి మువ్వని నా గుండె కూటిలోన దాచుకోనా. నాలోని ప్రాణాలు నాలోన లేవమ్మని పరుగులో ఉన్నాయమ్మ, నా రథన గీతని చేతి రేఖల్లో రాసాడే ఆ బ్రహ్మ. చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే, బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే. నీ పాదం వేసేటి నేలంతా నా ప్రాణం పరిచేసి ఉందంట, నీ చూపే సోకేటి గాలంతా నా శ్వాసైపోయింది నేడింక. నీ కోపతాపాలలో నేనే అల్లాడిపోతానమ్మా, నీ మాట ముత్యాలలో నేనే ఆనందమవుతానమ్మా. ఆకాశమంతున్న అంతోటి నా ప్రేమ ఎట్టాగా చూపించుకోనమ్మా. చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే, బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే. అమ్మా ఒకరోజు కోర్టులో నాన్నకి జరిగిన చిన్న అవమానానికి అక్కలో ఉన్న నేను జడ్జ్ అవ్వాలని నిర్ణయించుకున్నా. అక్క ఎక్కడున్నా నేను అక్కతో పాటే ఉండేదాన్ని. నేను తనకి కనిపిస్తానన్న విషయం అమ్మా నాన్నలతో చెప్పకూడదని ఇద్దరం ప్రామిస్ చేసుకున్నాం, ఎందుకంటే నన్ను పంపించేస్తారేమోనన్న భయం. అలా 7 సంవత్సరాల పాటు అక్క నేను కలిసి పెరిగాం. అమ్మా నాన్నల ప్రేమ నేను కూడా అక్కలాగే పొందాను. ఒకరోజు అక్కకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. పాపకి టాబ్లెట్లు వాడండి. చాలా సంతోషం డాక్టర్ గారు, వస్తాం. నమస్తే.
రామ్మా. మీ పాప అండి? అవునమ్మా, ఎంత పెద్దదైపోయింది. మీ హాస్పిటల్లోనే కదా పురుడు పోశారు. ఉంటానమ్మా. ఆ తాగుబోతు డాక్టర్ ఆ రోజు తాగేసి పాపకు ఆపరేషన్ చేశాడు. పాపం ఆ పాప నరం కట్టయి చనిపోయింది. లేకపోతే ఆ పాపకి కవల చెల్లుండేది. ఇన్నాళ్ళు నాకు అన్యాయం చేసింది దేవుడు అనుకున్నాను, కాదు ఒక డాక్టర్. పాపా, నువ్వు ఈ టాబ్లెట్లు వేసుకుంటే అన్నీ తగ్గిపోతాయి నా బంగారం. కాదు నాన్న, యొక్క టాబ్లెట్ నాన్న, ప్లీజ్ నాన్న. జ్వరం తగ్గిపోద్ది నాన్న. బుజ్జు నా బంగారు తల్లి. రా కమా. మీకు దండం పెడతాను. ఇక నా దగ్గర పని చేయాలంటే నాతో బోని కొట్టించుకోవాలా? నన్ను వదిలిపెట్టండి. కమాన్ డార్లింగ్. పాపా, పాపా, తులసి, పాప ఎక్కడ? అదే అర్థం కావట్లేదండి. ఎక్కడికి వెళ్ళింది? నీ దండం పెడతా. గురువు గారండి, మా అమ్మాయి లా పాస్ అయిందండి. ఇక నుండి మా అమ్మాయి పేరు లక్ష్మి కాదండి, లాయర్ లక్ష్మి. పర్వాలేదా, కోర్టు ముందు టీ అమ్ముతూనే కూతుర్ని లాయర్ని చేశావు. వెరీ గుడ్. ఇంతగా అమ్మాయి ఎక్కడా? లక్ష్మి, ఏంటి నాన్న పిలిచారు? సార్, మా అమ్మాయి లక్ష్మి. నమస్కారం అండి. అమ్మా, నరసింహరావు గారండి, పెద్ద లాయరు. అవునా? వయసులోనా? కాదురా, మామూలుగా కూడా పెద్ద లాయరేనమ్మా. నేను మీ గురించి చాలా విన్నానండి. అంటే సాక్ష్యాలతో సంబంధం లేకుండా ఎలాగైనా కేసు మీ వైపు మలుచుకుంటారని విన్నాను. అదేనమ్మా లాయర్ తెలివితేటలు. అది సరే, ఇంతకీ నువ్వు సొంతగా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా, లేక నాలాంటి వాడి దగ్గర అసిస్టెంట్ గా చేద్దాం అనుకుంటున్నావా? అంటే ఇంకొకరి దగ్గర చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా పైన పడుతుంది కదండి. అలా కాకుండా డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను. నేను నాలా ఉండాలని. గుడ్. వాయిస్ దేముంది సార్, మనుషులందరి దగ్గర ఉంటుంది. లాయర్ కి ఉండాల్సింది ఆనెస్టీ, అది నా దగ్గర ఉంది సార్. హానెస్టీ, నిజాయితీ. చూద్దాం నీ నిజాయితీతో ఎన్ని కేసులు గెలుస్తావో. ఆల్ ద బెస్ట్. అమ్మా, చూసావా, నువ్వు నోరు తెరిస్తే అవతల వాడు నోరు ఎలా మూతపడిందో, కోర్టులో కూడా ఎలాగ చంపేయాలా? నాన్న, నాకు మంచి చాయ్ పెట్టి. ఏయ్, నా బంగారు తల్లికి మంచి చాయ్ రెడీ చేయరా. మా అమ్మాయి లాయర్ అయిందండి. తన పేరుతో అర్చన చేయించండి. అలాగేనమ్మా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. ఓ జన్మే చాలెట్టులేదింక నా ప్రేమే నీతోటి పంచంగా క్షణమైనా నువ్వు లేని చోటంతా విషమల్లే ఉంటుంది నా వెంట. నా గుండె సవ్వళ్ళనే వింటే నీ పేరే ఉంటుందమ్మా. ఓ వెండి వెన్నెల్లా ఈ ఇంట నీ నవ్వులుండాలమ్మా. ఓ నీ ముద్దు మోమింకా నా ముందు ఉంటేనే చాలింకా కోరేది లేదమ్మా. చిన్ని తల్లి నిన్ను చూడకుండా
చూడకుండా ఉండలేనే బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే నీలాల కళ్ళని నీ బుజ్జి బుగ్గని నా కంటి బాబలాగా చూసుకోనా నీ చిన్ని నవ్వుని నీ కాలి మువ్వని నా గుండె కూటిలోన దాచుకోనా నాలోని ప్రాణాలు నాలోన లేవమ్మని బరుకులో ఉన్నాయమ్మ నా రాత నా గీత నీ చేతి రేఖల్లో రాసాడే ఆ బ్రహ్మ చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే